హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మేమైతే మొన్న మంగళవారం రోజున ఎల్లమ్మ ఫెస్టివల్ని చేసుకున్నాం కదా. సో ఆ రోజు మేము ఎలా అన్ని ప్రిపేర్ చేసుకున్నాము అనే విషయాలని మీకు చెప్పబోతున్నాను. ముందుగా మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లమ్మ తల్లికి ముఖ్యమైనది గుడాల నైవేద్యం. సో దానికోసమైతే మేము ముందు రోజే ఒక పాత్రలో పచ్చి జొన్నలను, నార్మల్ జొన్నలను, ఉలవలను నానేసుకున్నాము. ఇంకొక పాత్రలో శనగలను అలాగే బొబ్బైలను కూడా నానేసుకున్నాము. వీటన్నిటిని ఒక పాత్రలో ఉడకబెట్టామన్నమాట. సో అమ్మవారికి ముఖ్యమైన నైవేద్యం ఏంటంటే గుడాలే అన్నమాట. సో ఇలా ఒకవైపున గుడాలను పెడుతూ ఇంకో వైపున పసుపన్నం కూడా ప్రిపేర్ చేసాము. పసుపన్నం నార్మల్ అన్నంలో జస్ట్ పసుపు వేసామన్నమాట, అంతే. ఇంకో వైపున నైవేద్యంగా పిండి కూరను కూడా ప్రిపేర్ చేసామన్నమాట. సో దానికోసం పల్లీలను వేస్తుండే. మేమైతే ఇలా వీడియోలో చూపించిన విధంగా పసుపు కుంకుమలతో అమ్మవారిని పూజిస్తామన్నమాట. సో దాని తర్వాత వేప కొమ్మలతో కూడా అలంకరిస్తాము. మా ఇంట్లోనైతే ఇలాగ చేస్తామన్నమాట. కొందరి ఇళ్ళలో ఎల్లమ్మ తల్లికి పట్నాలు కూడా వేస్తారు, అవి చాలా బాగా ఉంటాయి. మాకైతే పట్నాలు లేవు. ఇక్కడైతే పిండి కూర ప్రిపరేషన్ చేస్తూ ఉండే. సో దీంట్లో ఎండు రొయ్యలను వేసాము, అలాగే వేయించిన పల్లీలను పొడిగా వేస్తామన్నమాట. ఈ పిండి కూర టేస్ట్ చాలా బాగా ఉంటుంది. ముఖ్యంగా ఎల్లమ్మ తల్లికి చేసుకునే రోజు ఇంకా చాలా బాగా ఉంటుంది. ఇలా నైవేద్యాలు ప్రిపేర్ చేస్తాం. సో మీరు ఇక్కడ చూస్తుండొచ్చు, మాకు అమ్మవారి అలంకరణ కూడా అయిపోయింది. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మేము పాత్రలను అలంకరించుకుంటున్నాం. అలాగే అమ్మవారిని కొలిచే చోట ఇలా ముగ్గులు వేస్తున్నారన్నమాట. మా ఇంట్లో అయితే ఇలా చేస్తారు. ఈ ఎల్లమ్మ తల్లి ఫెస్టివల్ని సంక్రాంతి మొదలుకొని ఉగాది వరకు వచ్చే మంగళవారంలో ఏ మంగళవారమైనా చేసుకుంటారన్నమాట. మా ఇంట్లో అయితే శివరాత్రి తర్వాత చేసుకుంటాము. కొందరి ఇళ్ళల్లో ఎల్లమ్మకు పట్నాలు కూడా వేస్తారన్నమాట. మాకైతే పట్నాలు వేసేది లేదు, బట్ పట్నాలు చాలా బాగా ఉంటాయి. ఎవరైనా బంధువుల ఇళ్ళలో పట్నాలు వేస్తే తప్పకుండా వెళ్ళండి. మల్లన్న పట్నాలతో పాటు ఎల్లమ్మ పట్నాలు కూడా ఉంటాయి. ఇవి చాలా బాగా ఉంటాయి అన్నమాట. సో ఆ రోజు ఒక చిన్నపాటి ఫంక్షన్ లాగా జరుగుతుంది. సో మేమైతే ఇలా సింపుల్గా చేసుకుంటాం అన్నమాట. ఇది ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్కలా చేసుకుంటారు. ఇది ముఖ్యంగా వరంగల్లో, మా సైడ్ హన్మకొండలో ఇలా చేసుకుంటామన్నమాట మేము. ఇలా అమ్మవారికి ఒక పాత్రలో గుడాలను నైవేద్యంగా సమర్పిస్తామన్నమాట. ఈ పాత్రలను మేము పటువ అని అంటాము. ఒక పటువలో గుడాలను, దానిపైన బెల్లం శాఖను పెడతామన్నమాట. దానిపైన దీపాన్ని వెలిగిస్తాము. ఇంకోవైపున 2 పాత్రలను పెట్టి ఒక పాత్రలో పసుపన్నాన్ని, ఇంకో పాత్రలో పిండి కూరను ఉంచుతామన్నమాట. సో వీటిని అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తాము. వీటితో పాటు కళ్ళు శాఖను కూడా అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారన్నమాట. ఇలా బోనాలు చేసుకోవడం, అలాగే అమ్మవారిని కొలుచుకోవడం అనేది మన తెలంగాణ కల్చర్కి ప్రతీక. దీని గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. అలాగే మన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకు కూడా మనము తెలియజెప్పాలి. ఈ కల్చర్ని మనం అందరం కలిసి కాపాడాలన్నమాట. ఇక్కడైతే మేము బెల్లం శాఖను గడపలకు వేసాము. దాని తర్వాత ఇలా అమ్మవారిని అలంకరించుకొని నైవేద్యాలను సమర్పించి కొబ్బరికాయ కొట్టి ఒక పొద్దును విడిచాము. ఆ ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు మాతో పాటు మీ అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ప్లీజ్ సపోర్ట్ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.